నేనే క్రీస్తునని అబద్ధ ప్రవక్తలు మీ ముందుకు వస్తారు. నేనే క్రీస్తును అని నమ్మిస్తారు. వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది మొదటి సూచన. ఆలోచన చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అవే. ఈరోజు సేవకులు అనబడుతున్నటువంటి వారు, సో కాల్డ్ సేవకులు అనబడుతున్నటువంటి వారు, మీరు గొప్పగా ఎంచబడుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఈ లోకంలో, ఈ సమాజంలో సేవ చేస్తుంది ఎవడైనా కూడా దేనికి చేస్తున్నాడు? ఉచితంగా సేవ చేస్తున్నాడా? దేవుని నిమిత్తమై సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప మహిమ పొంది సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప అగ్నితో సేవ చేస్తున్నాడంటే లేదు. ఈ లోకంలో, ఈ సమాజంలో ప్రస్తుతం పెద్ద పెద్ద బడా సేవకులుగా ఉంటున్నటువంటి వారు ఎందుకు సేవ చేస్తున్నారు అని అంటే, దాని వెనకాల డబ్బు మహత్యం ఉంది. డబ్బు మహత్యం ఉంది. వ్యామోహం. డబ్బు అంటే వ్యామోహం. ధన సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గొప్ప ధనవంతులుగా ఎవరున్నారయ్యా అంటే దేవుని సేవకులే ఉన్నారు. దేవుని సేవకులే ఉన్నారు. వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలుసా? అయ్యా, నేను అనాథ శరణాలయం పెట్టానండి, నేను పిల్లలకి శరణాలయం పెట్టానండి, నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి, ఆ కార్యక్రమం చేస్తున్నానండి, నేను ఎంతమందికి సహాయం చేస్తున్నానండి, లేకపోతే మీరు చచ్చిపోతే మీకు శవపేటకి ఇస్తానండి, మీకు బర్త్డే అయితే కేక్ పట్టు వచ్చేస్తానండి అని చెప్తున్నటువంటి సేవకులు లేరు. మీరు ఎంత ఇస్తే మీ బదులు నేను సాయం చేస్తాను అనేటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరండి? ఇలాంటి వాళ్ళందరూ ఎవరు అని అంటే, విశ్వాసులను మోసం చేస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు విశ్వాసులను మోసం చేస్తున్నారు. విశ్వాసులు ఎందుకు మోసపోతున్నారు అని అంటే, అంధ భక్తి కలిగి జీవిస్తా ఉన్నారు కాబట్టి, విశ్వాసహీనులుగా అయిపోతున్నారు కాబట్టి, మనుషుల యొక్క ముఖం చూస్తున్నారు కాబట్టి, దేవుణ్ణి చూడలేదు కాబట్టి, మనుషుల్ని దేవుణ్ణి చేసి పెట్టారు కాబట్టి మనుషుడు మోసపోతున్నాడు. ప్రతి విశ్వాసి మోసపోతున్నాడు. ఈరోజు అలాంటి కబంధ హస్తాలలో అనేక మంది విశ్వాసులు కొనసాగుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే నాకు ఆశీర్వాదం అని మీరు డబ్బులు పంచుతున్నటువంటి వారు లేరా? సహాయం చేస్తున్నటువంటి వారు లేరా? పెద్ద పెద్ద దైవజనులను, పెద్ద పెద్ద ప్రవక్తలు అనబడుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారు లేరా? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు అంధవిశ్వాసులా? అంధ భక్తులా? మీరు